హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమరుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం అరటికాయ ఉప్మా కూర ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము. ఈ అరటికాయ ఉప్మా కూర ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. మరైతే ఇప్పుడు ఈ అరటికాయ ఉప్మా కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం పదండి. అరటికాయ ఉప్మా కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అరటికాయలను శుభ్రంగా కడుక్కొని ముచ్చికలు అటు ఇటు కోసేసుకుని వాటిని కుక్కర్లో వేసుకుని అరటికాయలు ములిగేదాకా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి అరటికాయలను బయటికి తీసుకుని చల్లార్చుకోవాలి. చూడండి, అరటికాయలు చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. నాకు ఈ అరటికాయలను ఇప్పుడు బయటికి తీసేసుకుంటున్నాను. ఈ అరటికాయ ఉప్మా కూర అయితే చాలా టేస్టీగా ఉండటమే కదండి, మనకి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే మనం అరటికాయలను తరిగే పని కూడా లేదు కాబట్టి చక్కగా ఇలా ఉడకబెట్టేసుకుంటే మనకి పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది. అరటికాయలు ఇలా కుక్కర్లో కాకపోయినా పైన కూడా ఉడికించుకోవచ్చండి. ఈ అరటికాయలు సగానికి 2 ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసి అవి ములిగేలాగా నీళ్లు పోసుకుని స్టవ్ మీద మెత్తగా ఉడికేలాగా ఉడికించేసుకోవచ్చు. అలాగైనా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో వేసుకున్నాను కాబట్టి ఇవి చల్లారిన తర్వాత మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని పోపు పెట్టేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసుకోవాలి. ఈ కూరకైతే మనకి ఆయిల్ అస్సలు ఎక్కువ పట్టదు. మనం అరటికాయ ఫ్రై చేసుకోవాలన్నా లేదన్నా వేరే రకంగా కూర చేసుకోవాలన్నా కూడా మనకి ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఇందులో ఆయిల్ తక్కువ వేసినా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు కోసం మినపప్పు వేసుకున్నాను, అలాగే జీలకర్ర వేసుకున్నాను, అలాగే శనగపప్పు, ఆవాలు కూడా వేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా చక్కగా వేయించుకోవాలన్నమాట. ఈ పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పోపు వేగేలోపు మనం అరటికాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాము. ఈ పచ్చి అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి మరియు విటమిన్ B6 వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇందులో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి పచ్చి అరటిని తినడం వల్ల మనకి బరువు కూడా తగ్గచ్చు అనమాట. ఈ పచ్చి అరటికాయల్లో మనకి పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడానికి, అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఈ అరటికాయ సహాయపడుతుంది. ఈ పోపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చి అరటికాయల్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో శక్తిని పెంపొందిస్తాయి. ఈ ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లము, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఈ 3 కూడా వేసుకున్నాను. మనకి కూరలో వేసే కారం ఇదేనండి. మనం వేసుకున్న ఎండుమిర్చి, ఇంకా అల్లము, పచ్చిమిర్చి వీటితోటే మన కూరకి కారం వస్తుంది కాబట్టి చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మన కారానికి కూరకి కారం ఎంత అవసరమవుతుందో చూసుకొని ఈ పచ్చిమిర్చి, ఇంకా అల్లము, ఎండుమిర్చి 3 అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఇది వేగేలోపు ఇంకొన్ని హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను మీకు. ఈ పచ్చి అరటికాయలో మనకి మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల మన ఎముకల బలానికి కూడా ఈ పచ్చి అరటికాయ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ పోపు అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించి స్మాష్ చేసి పెట్టి ఉంచుకున్న అరటికాయ గుజ్జుని ఈ పోపులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఈ పసుపు వేసుకోవడం వల్ల కూరకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ పసుపు వేసుకున్న తర్వాత ఇందులో మన కూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ పచ్చి అరటికాయలో ఉండే సి విటమిన్ మనకి చర్మంపై ముడతలు, మొటిమలు, మచ్చలు ఇలాంటివి రాకుండా నివారించడానికి, మన చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చూసారా ఫ్రెండ్స్, పచ్చి అరటికాయను తినడం వల్ల మన హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. అందులోనూ మనం ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ వేసి చేసుకున్నాం కాబట్టి ఇంకా మన హెల్త్కి చాలా మంచిది. చక్కగా ఈ పోపు అంతా కూడా ఈ అరటికాయలకు పట్టేసేలాగా బాగా మిక్స్ చేసేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారించి ఒక నిమ్మకాయ పిండుకుంటే ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట ఈ కూర. మీ ఇంట్లో కూడా ఈ కూర ట్రై చేసి టేస్ట్ చేయండి. ఆ తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.